హలో ఆస్పిరెంట్స్, ఎలా ఉన్నారు అందరూ? ప్రిపరేషన్ బాగా సాగుతుందా? ఈరోజు ఏప్రిల్ 3కు సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఏప్రిల్ 3 ఈరోజు ఆర్మీ మెడికల్ కార్ప్స్ వ్యవస్థాపక దినోత్సవం. భారత సైన్యంలో ఆర్మీ మెడికల్ కార్ప్స్ ఏఎంసీ అంటారు. ఇది ప్రత్యేక దళం. త్రివిధ దళాల్లోని ఉద్యోగులకు, వారి కుటుంబాలకు ఇది వైద్య సేవలను అందిస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర దుర్ఘటనల సమయంలోనూ ఇది క్షతగాత్రులకు చికిత్స అనేది చేస్తుంది. మరి దీని చారిత్రక నేపథ్యం చూద్దాం. బ్రిటిష్ వారి కాలంలో సైనికులకు వైద్య సహాయం అందించేందుకు 1764లో ఇండియన్ మెడికల్ సర్వీస్ను ఏర్పాటు చేశారు. 1943 ఏప్రిల్ 3న ఇండియన్ మెడికల్ సర్వీస్ ఏఎంఎస్ ఇండియన్ మెడికల్ డిపార్ట్మెంట్ ఐఎండి ఇండియన్ హాస్పిటల్ కార్ప్స్ ఐహెచ్సిను విలీనం చేసి ఇండియన్ ఆర్మీ మెడికల్ కార్ప్స్ను ఏర్పాటు చేశారన్నట్టు. 1950 జనవరి 26న దీని పేరును ఏఎంసి ఆర్మీ మెడికల్ కార్ప్స్గా మార్చడం జరిగింది. 2025 ఏప్రిల్ 3న జరుపుకునే ఏఎంసి అనేది 261వ వ్యవస్థాపక దినోత్సవం. ఈ ఏఎంసి యొక్క నినాదం ఏంటంటే సర్వే సంతు నిరామయ, అంటే అందరూ వ్యాధి నుంచి విముక్తి పొందుగాక అనేది ఏఎంసి యొక్క నినాదం. ఏప్రిల్ 3 అనేది ఆర్మీ మెడికల్ కార్ప్స్ వ్యవస్థాపక దినోత్సవం, దానికి సంబంధించిన వివరణ. అదేవిధంగా వక్ఫ్ బిల్లుకి లోక్సభ అనేది ఆమోదం తెలిపింది కదా. 14 గంటల పైగా సుదీర్ఘ సమావేశం అనేది జరిగింది. బిల్లుకు అనుకూలంగా 288 ఓట్లు, వ్యతిరేకంగా 232 ఓట్లు మంది సభ్యులు ఓట్లు వేశారు. 56 ఓట్ల తేడాతో ఈ బిల్లు అనేది లోక్సభలో పాస్ అవ్వడం జరిగింది. ఇటీవల కాలంలో అంత సుదీర్ఘ సమయం అంటే 14 గంటల సమయం పాటు లోక్సభ భేటీ కొనసాగడం అనేది ఇదే ప్రథమం. అదేవిధంగా ఎన్డీఏలో ఉన్న ప్రధాన భాగస్వామ్య పక్షాలు ఏమేమి ఉన్నాయంటే టీడీపీ ఉంది, జేడీయూ, శివసేన సింధ్, లోక్ జనశక్తి పార్టీ, రామ్ విలాస్ అంటారు. వీళ్ళందరూ ఎన్డీఏ ప్రధాన కూటమిలో ఉన్న వీళ్ళందరూ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. మనం ఎన్డీఏ కూటమిలో ఎవరెవరు ఉన్నారనేది కూడా తెలుసుకోవాలి కాబట్టి ఆ వివరాలను మీకు అందించాను. అదేవిధంగా వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టిన వారెవరు అంటే కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి అయిన కిరణ్ రిజిజు అనే అతను ప్రవేశపెట్టాడు. ఈ వక్ఫ్ బిల్లు అనేది మెయిన్గా పేద ముస్లింలకు, ఇప్పుడు ముస్లింల ఆధీనంలో ఉన్న ఈ భూములు అనేవి కొన్ని సంవత్సరాల తరబడి వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి. ఆ భూములన్నీ రిజిస్ట్రేషన్ చేయబడకుండా ఉన్న భూములన్నీ, ఆధీనంలో ఉన్న భూములు ప్రభుత్వం అనేది స్వాధీనం చేసుకొని పేద ముస్లింలకు అందించాలనే ఉద్దేశంతో ఈ వక్ఫ్ బిల్లును తీసుకురావడం జరిగింది. ఈ వక్ఫ్ బిల్లు పేరును యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ బిల్ ఉమీద్గా వ్యవహరించనున్నట్లు చెప్పారు. ఇప్పటి నుంచి దీన్ని ఉమీద్ అంటారు. ఉమీద్ అంటే యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ బిల్గా దీన్ని వ్యవహరించనున్నట్లు చెప్పారు. దీంతో పాటు ముసల్మాన్ వక్ఫ్ ఉపసంహరణ బిల్లు 2024ను కూడా లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ వక్ఫ్ బిల్లుకు లోక్సభలో చర్చ జరిగిన తర్వాత లోక్సభ ఆమోదించింది. దీన్ని ఇప్పుడు రాజ్యసభలోకి రేపు ప్రవేశపెట్టనున్నారు. రాజ్యసభలో కూడా చర్చ జరిగిన తర్వాత బిల్లు అనేది ఆమోదం అనేది పొందుతుంది. నెక్స్ట్, వరంగల్ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు జిఐ ఇండెక్స్ అనేది మన వరంగల్ చపాటా మిర్చికి దక్కింది. మందం, ప్రకాశవంతమైన రంగుతో ప్రత్యేకత. దీన్ని సౌందర్య సాధనాలు, ఆహార పానీయాలు, వస్త్ర పరిశ్రమలలో దీన్ని వినియోగించనున్నారు. ఈ మేరకు కేంద్ర జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ నుంచి ధృవీకరణ పత్రం అందిందని శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ అయిన దండా రాజిరెడ్డి తెలపడం జరిగింది. దేశవ్యాప్తంగా జీఐ గుర్తింపు పొందిన వాటిలో ఈ వరంగల్ చపాటా మిరప అనేది 984ది అయితే మన తెలంగాణ నుంచి జీఐ గుర్తింపు పొందినది 18. ఇప్పుడు జీఐ గురించి మనకు జియోగ్రఫికల్ ఇండెక్స్ గురించి ఇవ్వడం జరిగింది కాబట్టి మన తెలంగాణ నుంచి ఏవేవి ఈ జీఐ గుర్తింపు పొందినవనేవి మనము చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అమెరికా అనేది భారత్ మీద ప్రతీకార సుంకాలను విధించడం జరిగింది. 26% ప్రతీకార సుంకం. మన భారత్ అనేది 52% అమెరికా మీద
సుంకాలను విధిస్తుంది. దాంట్లో సగాన్ని విధించాలని, దాంట్లో సగం మాత్రమే విధిస్తున్నామని అమెరికా అనేది తెలుపుతుంది. ట్రంప్ అన్ని దేశాలు వారు తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో విక్రయించుకోవచ్చని, కానీ కనీసం 10% సుంకం చెల్లించాలని స్పష్టం చేశారు. భారత్లో 52% విధిస్తున్నట్లు, తాము 26% విధిస్తున్నట్లు స్పష్టం చేశాడు. అదేవిధంగా వాహనాల విడి భాగాలపై 25% టారిఫ్ విధిస్తున్నట్లు ట్రంప్ అనేది తెలపడం జరిగింది. అదేవిధంగా ఆదిలాబాద్ విమానాశ్రయానికి వాయుసేన అనేది అంగీకారం తెలపడం జరిగింది. రీసెంట్గా వరంగల్లో కూడా, మంగనూరులో కూడా విమానాశ్రయానికి ఆమోదం తెలిపారు. ఇప్పుడు ఆదిలాబాద్ విమానాశ్రయానికి ఆమోదం తెలిపారు. నిజాం కాలంలోనే భారత వాయుసేనల విమానాల రాకపోకల కోసం ఆదిలాబాద్లో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ వాయుసేనకు సంబంధించిన 365 ఎకరాల స్థలం అనేది ఆదిలాబాద్లో ఆల్రెడీ ఉంది. ఇంకా దాని గురించి ట్రైనింగ్కి సంబంధించి భూసేకరణ అనేది చేయాల్సి ఉందని తెలిపారు వాళ్ళు. మోడీ 2 రోజుల పర్యటన, మోడీ 2 రోజుల థాయిలాండ్ పర్యటన చేయనున్నారు. థాయిలాండ్ పర్యటనలో భాగంగా ఆయన థాయిలాండ్ ప్రధానమంత్రి అయిన పెంటోంగ్ టార్న్ షినవత్రతో సంప్రదింపులు జరపడంతో పాటు దక్షిణాసియా, ఆగ్నేయ ఆసియా ప్రాంతాలకు చెందిన 7 దేశాల సమాగమమైన బంగాళాఖాత ప్రాంత బహుళ రంగ సాంకేతిక ఆర్థిక సహకార, దీన్ని బిమ్స్టిక్ అంటారు, ఆ సదస్సులో మోడీ పాల్గొననున్నారు. బిమ్స్టిక్ సదస్సులో మోడీ పాల్గొననున్నాడు థాయిలాండ్లో. మరియు ఈ సదస్సులో ఇండియాతో పాటు థాయిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, మయన్మార్, భూటాన్ దేశాల అధిపతులు పాల్గొననున్నారు. బ్యాంకాక్ పర్యటనలో భాగంగా మోడీ పదవరామాగా కూడా ప్రసిద్ధుడైన థాయ్ రాజు అయిన మహా వంజిరా లాంగ్కోమ్ను ఈయన కలవనున్నారు. ఇది మోడీ థాయిలాండ్ పర్యటనకు సంబంధించింది. నెక్స్ట్, మన దేశంలో గత 5 సంవత్సరాల్లో సగటు ఆయుర్దాయం అనేది పెరుగుతూ వచ్చింది. 2025 డేటా ఇంకా రాలేదు. 2020 నుంచి 2024 వరకు 69.73 నుంచి 70.62కు సగటు ఆయుర్దాయం మనిషికి పెరిగింది. చాలామంది రకరకాల జబ్బులతో 70 సంవత్సరాల లోపే మరణిస్తున్నారు. 2050 నాటికి ఇప్పుడున్న మరణాలను సగానికి సగం తగ్గించవచ్చని లాన్సెట్ కమిషన్ ప్రపంచ ఆరోగ్యం 2050 నివేదికలో వెల్లడించింది. ఇది సాధ్యం కావాలంటే ఆయా దేశాలు ఆరోగ్య సంరక్షణ కోసం కొన్ని చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ లక్ష్యాలను 50/50 అని పేరు పెట్టడం జరిగింది. ఇది మన ఆయుర్దాయానికి సంబంధించి. అదేవిధంగా 1950లో దేశంలో సగటు ఆయుర్దాయం కేవలం 35.21 ఇయర్స్ మాత్రమే ఉండేది. కానీ 2025 నాటికి ఇది 70.62, 2020 నాటికి 70.62% శాతంగా వయసు అంత ఏజ్ అనేది పెరగదు. వైద్య రంగంలో మన దేశం అనేది సాధించిన పురోగతి వల్లనే ఇది సాధ్యమైందని తెలపడం జరిగింది. జాబిల్లిపై శాశ్వత నిర్మాణాలకు బ్యాక్టీరియాతో ఇటుకలను తయారు చేశారు. బెంగళూరుకి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ వాళ్ళు, IIScకి చెందిన శాస్త్రవేత్తలు చంద్రుని ఉపరితలంపై నిర్మాణాల్లో ఇటుకలను ఉపయోగిస్తే అక్కడ తీవ్ర వేడి, చలి ఫలితంగా ఆ ఇటుకలు అనేవి బీటలు వారే ప్రమాదం ఉంది కాబట్టి ఒక బ్యాక్టీరియాను ఉపయోగించి వాళ్ళు ఇటుకలను తయారు చేయడం జరిగింది. ఇటుకల్లో పగుళ్లను నివారించేందుకు బ్యాక్టీరియాను వినియోగించే పద్ధతిని వాళ్ళు అభివృద్ధి చేశారు. చంద్రునిపై ఉష్ణోగ్రత అనేది ఒక రోజులో 121 డిగ్రీ సెంటీగ్రేడ్ దాకా పెరిగి -133 డిగ్రీస్ వరకు పడిపోతూ ఉంటుంది. కాబట్టి అక్కడ ఉష్ణోగ్రతను తట్టుకోవడానికి ఈ స్పోరోసార్సినా ఫ్యాక్చరీ బ్యాక్టీరియాను ఉపయోగించడం ద్వారా పగుళ్లను వాళ్ళు నివారించగలిగారు. మరియు దీనికోసం వాళ్ళు గోర్చిక్కుల్లో ఉండే జిగురును ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉన్నాయి, చూద్దాం. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు ఏటా వరల్డ్ ఇంటర్ ఫెయిత్ హార్మోనీ వీక్, ప్రపంచ మతాంతర సామరస్య వారోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తుందంటే ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు. 2025లో యునైటింగ్ ఫర్ పీస్ అనే థీమ్తో ఈ వారోత్సవాన్ని నిర్వహించింది. 2010 సెప్టెంబర్ 23న ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో జోర్దాన్ రాజు
కింగ్ అబ్దుల్లా టు వరల్డ్ ఇంటర్ఫేత్ హార్మోనీ వీక్ అనే భావనను మొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది. ఇది వరల్డ్ ఇంటర్ఫేత్ హార్మోనీ వీక్ను ఐక్యరాజ్య సమితి ఏటా ఎప్పుడు నిర్వహిస్తుందంటే ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు. నెక్స్ట్ న్యూజిలాండ్ దేశంలోని మౌంట్ తారా నకిని అదొక పర్వతం, దానికి అక్కడ ప్రభుత్వం అనేది చట్టబద్ధమైన వ్యక్తిగా గుర్తించి దానికి మానవుడితో సమానమైన హక్కులను మంజూరు చేసింది. ఒక పర్వతానికి చట్టబద్ధమైన హక్కు కలిగించడం, మానవునితో సమానమైన హక్కులను కలిగించడం అనేది ఏ దేశంలో చేశారంటే న్యూజిలాండ్. ఆ పర్వతం ఏంటంటే మౌంట్ తారా నకి. ఈ పర్వతానికి తారా నకి మౌంగా అని కూడా పేరుంది. ఈ దేశంలోని మావోరి తెగ ప్రజలు ఈ పర్వతాన్ని తమ పూర్వీకుడిగా, సాంస్కృతిక గుర్తింపు ఉన్న వ్యక్తిగా పరిగణిస్తున్న నేపథ్యంలో న్యూజిలాండ్ దేశ ప్రభుత్వం అనేది ఈ నిర్ణయం తీసుకుందన్నట్టు. నెక్స్ట్ అదేవిధంగా సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ అనేది మనకు 2015 ఫిబ్రవరి 19న మోడీ రాజస్థాన్లో ప్రారంభించాడు. అది ప్రారంభమై ఇప్పటికీ 10 సంవత్సరాలు అనేది పూర్తయింది. ఇది ఇప్పటి వరకు ఏప్రిల్ 3కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఒక లైక్ చేయండి, కొత్త వారికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.